కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. ప్రజా అవసరాల పరిష్కారమే లక్ష్యంగా బొద్దవరం టీడీపీ నాయకులు డోర్ టు డోర్ ప్రోగ్రాం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో పొలిట్ బ్యూరో సభ్యులు రామకృష్ణుడు, స్థానిక శాసనసభ్యురాలు మరియు ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆదేశాల మేరకు బొద్దవరం గ్రామ టీడీపీ నాయకులు గడ్డం కొండయ్య నాయుడు, వేకి గోపి, ఆడారి వెంకటరమణ గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలతో ఇంటింటికి తిరుగుతూ వారి పరిసరాల్లో వారికి అవసరమగు మౌలిక వసతుల కల్పన కొరకు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి ఇప్పటి వరకు అమలుపరిచిన సంక్షేమ పథకాలు వివరిస్తూ ఇంటింటికి తిరుగుతూ వారి యొక్క అవసరాలు గుర్తించుట కొరకై గ్రామ బాట పట్టిన గ్రామ టీడీపీ నాయకులు. 4,000 అవ్వలేదండి, తర్వాత 5,000 2,000 అయిందండి, తర్వాత 3,000 అయింది. 3,000 తర్వాత ఇప్పుడు ఎంత వస్తుంది? 4,000 వస్తుంది. ఎవరు ఇస్తున్నారండి? చంద్రబాబు నాయుడు. 4,000 చేసింది, 2,000 చేసింది చంద్రబాబు నాయుడు గారే, 4,000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. సరే, మీరు ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కదా, మీరు దాన్ని ఉపయోగించుకుంటున్నారా? ఉపయోగించుకుంటున్నామండి, వెళ్తున్నామండి. దానివల్ల మీకు ఉపయోగం ఉందా? ఉన్నదండి, ఉన్నదండి. తర్వాత మీకు గ్యాస్ డబ్బులు పడుతున్నాయా? గ్యాస్ డబ్బులు పడలేదండి. కారణం చూడలేదు. తర్వాత మీరు వెళ్ళి ఏజెన్సీ వాళ్ళని ఎవరిని అడగలేదు? అడగలేదండి, వాళ్ళని అడగలేదా? అడిగితే వస్తాయిలేండి అంటున్నారు. అంతే. 3,000 ఒకసారి ఇచ్చారు మీకు జగన్మోహన్ రెడ్డి, పెంచుకుంటే వెళ్తాను. మీ పేరు ఏం పేరండి? గడ్డం లక్ష్మి. ఈ మధ్య మీకు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందని తెలిసింది. ఫోన్ మేరో కేసు అది. సరే, దానికి ఏమైనా మీ సహాయకారం ఏమైనా జరిగింది? 8 లక్షలు సీఎం రిలీఫ్. ఎవరు? ఎమ్మెల్యే దివ్య గారి ద్వారా. సరే, ఇంకా సరిపోలేదా అమౌంట్? ఇంకా 10 లక్షలు కావాలంటే. ఇంకా 10 లక్షలు. ఎక్కడ ఉందండి ఇప్పుడు పాప? హైదరాబాద్ లో ఉంది. మరి ఇప్పుడు మీ ప్రయత్నం ఏం చేస్తారు? సింధు హాస్పిటల్ అన్నాను. సరే, 8 లక్షలేమో మన ఎమ్మెల్యే దివ్య గారి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చింది. సరే, మీకు ఫంక్షన్ వస్తుందా? మీ ఆయన గారికి ఏమన్నా భూమి ఏమైనా ఉందా? కూలిపని పడుతుంది. సరే, మరి మీరు దీనికి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? మరి ఏం చేస్తారు? నాయకులు అందరూ సాయం చేయాలి. అక్కడ సీఎం గారు అందరూ సాయం చేయాలి. అమ్మా, నీ పేరేటమ్మా? నా పేరు పెనుపోతుల మేరీ. మీకు తల్లికి వందనం పడ్డదమ్మా? అదే పిల్లలకి డబ్బులు అమ్మఒడి. అదే, ఓకే. ఇప్పుడు అన్నదాత సుఖీబాబా పడ్డదా? ఎంత పడ్డది? మొన్న 7,000, ఇప్పుడు 7,000 పడ్డదా? 14,000 పడ్డదా? పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? 6,000 వస్తుందండి. గతంలో ఎంత వచ్చేదమ్మా? ముందు గవర్నమెంట్ లో ఎంత వచ్చేది? గవర్నమెంట్ లో అయితే 3,000 వచ్చేది. ఇప్పుడు 3కి 3 6,000 చేసాడా? 6,000 వస్తుందా? ఓకే. ఉపయోగించుకుంటున్నారండి? నాకు బస్ పడదు, నేను ఎక్కడికి వెళ్ళి బాగా వెళ్తున్నారు. లేదు వెళ్తున్నారు. పిల్లలు హాస్టల్కి వెళ్తున్నారు, వస్తున్నారు, బాగా వెళ్తున్నారు. ఈ గత గవర్నమెంట్ బాగుందమ్మా, ఇప్పుడు ఈ గవర్నమెంట్ బాగాలేదట బాబు. అనకూడదు కానీ కనెక్షన్ వస్తుంది. మొన్న రైతు భరోసా వచ్చింది. నెక్స్ట్ పిల్లలు హాస్టల్కి గట్టా బస్ మీద ఫ్రీగానే వెళ్తున్నారు. ఇప్పుడు అక్కడ దేని మీద తీసుకెళ్లేదు. కాకినాడ అయితే మాత్రం పిల్లలు ఫ్రీగా ఉపయోగించుకుంటున్నారు. ఫ్రీగానే ఉపయోగించు. ఇప్పుడు ఎలక్షన్ వస్తే వైఎస్ఆర్ గవర్నమెంట్ కి ఓటేస్తావా, తెలుగుదేశం గవర్నమెంట్ ఓటేస్తావా? వైఎస్ఆర్కి ఇంకెలా చేసేస్తారు? మాకు రోడ్డు డ్రైనేజీ అండి, మన దివ్య మేడం చేతిలో చేసినట్టు మేమే వేస్తాం. అదే, మీకు ఇంకా డ్రైన్ రోడ్డు ఉంది, అంతేనమ్మా. ఉన్న సమస్యలు ఏమీ లేవయ్యా ఇంక మాకైతే. మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకసారి 15 లక్షలు ఇచ్చారమ్మా. అంటే మన ఊళ్ళో, అంటే ఫస్ట్ పడ్డ ఊళ్ళో వేసాం. ఇప్పుడు మళ్ళా 15 లక్షలు ఇచ్చారమ్మా. అయితే మనకి మెయిన్ రూట్లు ఉన్నాయి కాబట్టి ఆ రూట్లో వేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళా ఇంకా సంవత్సరంన్నర గడిచింది కాబట్టి ఇంకా మనకు 3 సంవత్సరాలన్నర ఉంది. నెక్స్ట్ మళ్ళీ అమౌంట్ విడుదల చేసిన వెంటనే మీ రోడ్డు, మీ డ్రైన్ వేస్తాం. ఓకేనా? గడ్డం నాగరత్న.
గడ్డం నాగరత్న. మీకు పిల్లలు ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు స్కూల్లో వెళ్తున్నారా? వెళ్తున్నారు. అది ఏ చదువుతారు ఇద్దరు? పాప 10th చదువుతుంది, బాబు 7 చదువుతున్నట్టున్నాడు. ఇద్దరికి తల్లికోన డబ్బులు పడుతున్నాయి. ఇద్దరికి తల్లికోన డబ్బులు పడుతున్నాయి. పడ్డాయి, ఇద్దరికి పడ్డాయి. ఎంత వేసి పడ్డాయమ్మా? 13,000 పడ్డాయి. ఒక ఇద్దరికి 26,000 పడ్డాయి. 26,000 పడ్డదా? సరే. తర్వాత మీకు ఫ్రీ బస్ పెట్టారు కదా ఈ మధ్య, ఫ్రీ బస్ ఉపయోగించుకున్నారు మీరు? ఉపయోగించుకున్నాం. దానివల్ల ఉపయోగం ఉందా? ఉన్నారు. మీ అమ్మగారి ఇంటికి కానీ మీ అత్తవారింటికి కానీ వెళ్తున్నారా దాని మీద? మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మీ అమ్మాయి ఇంటికి వెళ్తున్నారా? సరే. అయితే మీకు భూమి ఏమైనా ఉందండి? ఉంది. డబ్బులు పడ్డాయా? పడ్డాయి. అన్నదాత సుఖీపడం పడ్డాయి. ఈ మధ్య 2 విడతలు విడుదల చేశారు. 2 విడతల డబ్బులు 14,000 పడ్డాయమ్మా. పడ్డాయి. ఆ? పడ్డాయి. ఇంకేమైనా చెప్పదలుచుకుంటున్నారా? మాకు ఏం చెప్పదలుచుకోలేదు, బాత్రూమ్కి అవ్వలేదు. ఇంకా అంతే. ఇల్లులో ఇంకేమైనా కావాలా చెప్పండి. ఇంకేం మేము రోడ్డు కావాలి. మేము మీ ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారంగా మేము డోర్ టు డోర్ బుధవారం గ్రామంలో తిరుగుతున్నాం. మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి. రోడ్డు మాత్రం అసలు ఇక ఇంటి ఎదురు నుంచి చాలా దారుణంగా నీరు అది వెళ్తుంది. మాకు రోడ్డు డ్రైన్ మెయిన్ సమస్య. మిగతా గవర్నమెంట్ పరంగా స్కీములు అన్ని వస్తున్నాయి కదా మీకు? వస్తుంది. తల్లికి వందనం గానీ, బ్రష్ గానీ, గ్యాస్ బండలు పడ్డాయమ్మా మీకు? పడ్డాయి. ఎన్ని బండ్లు పడ్డాయి? 3 పడ్డాయి. 3 అయితే మీరు ఇంకేమి చెప్పాలనుకోలేదు ఇంకా.